మనము మెడిటేషన్ చేయాలంటే ప్రీ రిక్విజిట్స్ కొన్ని ఉన్నాయండి. అంటే ముందు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. మెడిటేషన్ చేసి మెడిటేషన్ పూర్తయిన తరువాత మనము వారికి ధన్యవాదాలు చెప్తూ అక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయితేనే మనము మెడిటేషన్ చేసి ఆ శక్తిని మనలో జనరేట్ చేయగలము. మరి ఆ స్టెప్స్ ఏంటో చూద్దామా? ముందుగా ఏ పని ప్రారంభించాలన్నా, పొద్దున నిద్ర లేవాలన్నా, పని ప్రారంభించాలన్నా, మెడిటేషన్ ప్రారంభించాలన్నా, పూజ ప్రారంభించాలన్నా మన చుట్టూ ఉన్న స్పేస్ని క్లియరప్ చేయాలి. స్పేస్ క్లియరెన్స్ అంటే చుట్టూ మనకు కనిపిస్తున్న స్పేస్ కాదు, మన శరీరానికి కనెక్ట్ అయి ఉన్న మన ఆరాని క్లెన్స్ చేయాలి. ఆరాని క్లెన్స్ చేసి లాక్ చేసి ప్రొటెక్ట్ చేయాలి. ఆరా ఎప్పుడైతే ప్రొటెక్షన్ మోడ్లో ఉంటుందో అప్పుడు మన దగ్గరికి నెగటివ్ ఎనర్జీ రావడానికి కూడా భయపడుతుంది. అదే ఆరా వేరే వేరే ఆలోచనలతో చిన్నమయ్యి హోల్స్ పడిపోయి ఎలా పడితే అలా ఉండింది అనుకోండి, మన మనసు బాగుండదు, మనకు ఆరోగ్యం పాడవుతుంది, మనకు తెలియని నెగటివ్ థాట్స్ వస్తుంది. అలానే మనం చేయాలనుకున్న పని కూడా 100% పూర్తి చేయలేము. మరి ఆరా లాక్, క్లెన్సింగ్ అండ్ ప్రొటెక్షన్ ఎలా చేయాలి అంటే, మన చేతులే దువ్వెనలా భావించి సహస్రం తల నుంచి కాళ్ళ వరకు మన ఆరా క్లెన్స్ అవుతోంది, నాలో ఉన్న నెగటివిటీ మొత్తం క్లియర్ అవుతోంది, నా ఆరా క్లెన్స్ అవుతోంది, నేను క్లెన్స్ అవుతున్నాను అని భావించి ఇలా తీసి ఆ వచ్చిన చెత్తని పక్కనే డస్ట్బిన్ ఉందని భావించి అక్కడ వేసేసేయాలి. ఆరా క్లెన్స్ చేసిన తరువాత ఆరాని లాక్ చేయాలి. ఆరా లాక్ చేయాలంటే సహస్రం నుంచి మూలాధారం వరకు ఒక స్ట్రైట్ లైన్, అలానే ఎడమ భుజం నుంచి కుడి భుజానికి అడ్డంగా ఒక గీత గీయడం, దీన్ని ఆరా లాక్ అంటారు. లాక్ చేసిన దాన్ని మరి ప్రొటెక్ట్ చేయాలి కదా. ప్రొటెక్ట్ చేయాలి అంటే మీకు గురుమంత్రం ఉంటే గురుమంత్రం ద్వారా, లేదా ఓం నమ శివాయ, గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం, లేదా మీ ఇష్టదేవత మంత్రం ఎవరిదైనా పర్వాలేదు, వారు వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అని భావించి కళ్ళు మూసుకొని ఇట్లా మిడిల్లో చేపెట్టి కుడి పక్క నుంచి ఎడమ పక్కకి చూడండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ముడివేయాలి. ఇలా 3 సార్లు చేస్తాం కదా. కళ్ళు మూసుకున్నప్పుడు మన ఇష్టదేవతా శక్తి మనకు ప్రొటెక్షన్ లేయర్ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్రొటెక్షన్లో నేను ఉన్నాను అని భావించాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఫిజికల్ ఎక్సర్సైజ్, జాగింగ్, వాకింగ్. మెడిటేషన్ స్టార్ట్ చేయడానికి 10 నిమిషాల ముందు మనము ఫిజికల్ ఎక్సర్సైజ్, జాగింగ్, వాకింగ్ లేదా ఇంట్లో పని ఏదైనా చేయాలి. తరువాత అలోమ విలోమ పద్ధతిలో శ్వాసని తీసుకుంటూ బయటకు వదలాలి. ఇప్పుడు ఏదైనా ఒక మంత్రం, శివోహం లేదా సోహం, ఏదైనా ఒకటి తీసుకొని శివోహంలో శివోహం, శివో అన్నప్పుడు మనము శ్వాసని లోపలికి డీప్గా తీసుకొని హం అన్నప్పుడు బయటకు వదలాలి. అలానే సోహంలో సో అన్నప్పుడు శ్వాసని లోపలికి తీసుకొని హం అన్నప్పుడు బయటకి వదలాలి. ఇలా 5 నుంచి 9 సార్లు అలోమ విలోమ పద్ధతిలో చేయాలి. దాని తరువాత మన ఛానల్లో 5555 టెక్నిక్ ఉంది. అది మీరు చెక్ చేసి ఆ 5555 టెక్నిక్ని ఒకసారి చెయ్యాలి. కింద డిస్క్రిప్షన్లో లింక్లో కూడా ఇస్తాము, చూడండి. దాని తరువాత ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజెస్, మన ఆరా క్లెన్సింగ్ ఇవన్నీ క్లియర్ అయ్యాయి. ఇప్పుడు అలసిపోయి ఉంటాం కదా, కొద్దిగా వాటర్ తీసుకొని 1 to 2 minutes రిలాక్స్ అయ్యి తరువాత గురు ప్రార్థన, గురువు గారిని ఆహ్వానించాలి, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. గురువు తరువాత ఆది దంపతులైన శివపార్వతులను ఆహ్వానించి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. తరువాత మీరు ఏ మెడిటేషన్ అయితే చేస్తున్నారో, ఏ పని పూర్తి అవ్వాలని చేస్తున్నారో ఆ శక్తిని ఆహ్వానం చేసి ఆ శక్తి దగ్గర కూడా
ఆశీర్వాదం తీసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం కోసం పొద్దున్న 3:20 నుంచి 3:40 వరకు నేను మెడిటేషన్ చేస్తున్నానంటే అప్పుడు లక్ష్మీ శక్తిని ఆహ్వానం చేసి అమ్మవారి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకోవాలి. అలానే చదువు కోసం చేస్తున్నారు అంటే సరస్వతీదేవిని, విఘ్నాలు రాకుండా చేస్తున్నారంటే వినాయకుడిని. సో ఆ పర్టికులర్ శక్తిని ఆహ్వానం చేసి మనము ఆశీర్వాదం తీసుకోవాలి. దాని తరువాత నడుము నిఠారుగా పెట్టి స్ట్రైట్గా కూర్చొని ధ్యాన ముద్రలో చూపుడు వేలు బొటను వేల యొక్క ఫింగర్ టిప్స్ని ఒకటి చేసి ఇలా ధ్యాన ముద్రలో కూర్చోవాలి. ఇది కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది. అందరూ ఈ ముద్రలోనే కూర్చోవాలి. తరువాత కేచరి ముద్ర అంటే నాలుకని పై దవడకి టచ్ చేయాలి. ఇలా పెదవులు మూసినా పర్వాలేదు, తెరుచుకున్నా పర్వాలేదు, అది మీ సౌకర్యాన్ని అనుసారం. తరువాత మెల్లగా తల కొంచెం పైకెత్తి కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో కూర్చొని మనము మెడిటేషన్ చేస్తాము. అండ్ మెడిటేషన్ పూర్తి అయ్యే వరకు కళ్ళు తెరవకూడదు. అందరికీ ధన్యవాదాలు చెప్పి మనము ఆ ఎనర్జీని పూర్తిగా స్వీకరించే వరకు కళ్ళు తెరవకూడదు, కదలకూడదు. బై మిస్టేక్ మీరు తల కిందకి పడిపోయినా మీకు మధ్యలో చాలా ఆలోచనలు వస్తుంటుంది కదా, ఆలోచనలతో తెలుస్తుంది మీకు తల కిందకి పడిపోయిందని. వెంటనే కళ్ళు తెరవకుండా నడుము నిఠారుగా పెట్టి తలను పైకి పెట్టుకొని ఆ ఎనర్జీని స్వీకరించాలి. మెడిటేషన్ మొత్తం పూర్తి అయిన తరువాత మనము ఆహ్వానించిన మన గురువు గారికి ధన్యవాదాలు చెప్పాలి. తరువాత శివపార్వతులకి ఏ శక్తినైతే మీరు ఆహ్వానించి మెడిటేషన్ చేయడానికి సంకల్పం తీసుకుంటారో ఆ శక్తికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. తరువాత యూనివర్స్లో ఉన్న ప్రాణ ఎనర్జీకి, ఆ పాజిటివ్ ఎనర్జీ మనలో వెళ్ళిన వాటికి ధన్యవాదాలు చెప్పాలి. మనకు ఇంత స్థలం ఇచ్చి మనల్ని కూర్చోపెట్టి ఈ శక్తిని మనలో ప్రవహింపజేయడానికి సహాయం చేసిన భూమాతకు ధన్యవాదాలు చెప్పాలి. మనల్ని కన్న తల్లి తండ్రికి ధన్యవాదాలు చెప్పాలి. దాని తరువాత ఇది చాలా ముఖ్యమైనది, వీరికి ధన్యవాదాలు కాదు క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే మనము తెలిసి తెలియకుండా ఒకరిని బాధ పెట్టిండొచ్చు, మన వల్ల ఒకరు బాధపడి ఉంటారు. అప్పుడు వాళ్ళు బాధలో మనల్ని ఏదో ఒక మాట అనేస్తారు. అది మన చుట్టూ నెగటివ్ వైబ్రేషన్ లాగా క్రియేట్ అయ్యి మనము చేయాలనుకున్న పనులు చేయకుండా ఆగిపోతాయి. అలాంటప్పుడు ఈ జన్మలో కానీ పూర్వ జన్మలలో కానీ మీలో ఉన్న ఈ ఆత్మ తెలిసి తెలవకుండా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుంటున్నాను అని వారికి క్షమాపణలు వేడుకొని వారిని ఆశీర్వదించమని ప్రార్థించాలి. దాని తరువాత ధ్యాన ముద్రలో ఉన్న 2 చేతులు తీసి ఒకదానికి ఒకటి రబ్ చేసి కళ్ళపైన పెట్టుకొని ఆ ఎనర్జీని కళ్ళ ద్వారా లోపలికి వెళ్తోంది అని భావించి ఆ ఎనర్జీని స్వీకరించాలి. కళ్ళపైన పెట్టుకున్న తరువాత కళ్ళు మూసుకొని అలానే మీ శరీర భాగాలన్నిటినీ టచ్ చేయాలి. తరువాత మెల్లగా కళ్ళు తెరిచి ముందుగా మీ శరీరాన్ని చూసుకోవాలి. కళ్ళ ద్వారా వచ్చే ఎనర్జీ చాలా పవర్ఫుల్ కాబట్టి ఆ ఎనర్జీని మీ శరీరానికి ముందు పాస్ చేసుకొని తరువాత నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా ఈ స్టెప్స్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయ్యి మెడిటేషన్ చేశారంటే ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు. మీరు అనుకున్న పని కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అలానే దేహ శుద్ధి, ఆత్మశుద్ధి జరుగుతుంది. కొంతమంది మెడిటేషన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంటే మేము 10 మినిట్స్ కన్నా ఎక్కువ కూర్చుంటే కాళ్ళు లాగుతున్నాయి, తలనొప్పి వస్తుంది, చేతులు బరువెక్కుతున్నాయి అని అంటారు. అంటే ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వెళ్తూ మిమ్మల్ని ఎనర్జైజ్ చేస్తుంది అని అర్థం. కాబట్టి మెడిటేషన్ ఆపకుండా మెల్లమెల్లగా మీరు చేస్తూ ఉంటే 10 మినిట్స్ కాస్త ఒకరోజు 1 అవర్ కూర్చునే వరకు మిమ్మల్ని సమకూరుస్తుంది. కాబట్టి దయచేసి మధ్యలో ఆపకుండా ప్రతి ఒక్కరూ మెడిటేషన్ని ప్రతిరోజు కంటిన్యూ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.